నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం। కేసీఆర్ హయాంలో మావోయిస్టుల పేరుతో రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడించారు। ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి సిట్ అధికారులు ఇచ్చిన నోటీసుల మేరకు ఇవాళ హాజరైన ఆయన తన వద్ద ఉన్న వివరాల్ని సీల్డ్ కవర్లో సమర్పించినట్లు వివరించారు। మావోయిస్టుల జాబితాలో రేవంత్ రెడ్డి, హరీష్ రావు పేర్లు పెట్టి వారి ఫోన్లు కూడా ట్యాప్ చేశారని తెలిపారు। కేసీఆర్ హయాంలో అత్యధికంగా తనతో పాటు కుటుంబ సభ్యులు, సిబ్బంది, డ్రైవర్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని తెలిపిన బండి సంజయ్ బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాప్ చేసి వారి సంభాషణల్ని ఆలకించారని విమర్శించారు। కేసీఆర్ కుమార్తె అల్లుడి ఫోన్లు ట్యాప్ చేసినందున వారిని కూడా విచారణకు పిలవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు। కేసీఆర్ హయాంలో ఎస్ఐబీని సొంత అవసరాలకు అడ్డాగా మార్చారని బండి సంజయ్ ధ్వజమెత్తారు। నాయకులు, లాయర్లు, వ్యాపారులు, సినీ నటులు సహా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని మండిపడ్డారు। ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు బాగోతాన్ని సిట్ అధికారులు చెబుతుంటే తనకే సిగ్గనిపించిందని పేర్కొన్నారు। ఫోన్ ట్యాపింగ్ కేసును సిట్ ఏమీ చేయలేదన్న ఆయన సీబీఐ దర్యాప్తునకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆదేశించాలని కోరారు। బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించకుండా బీజేపీ అడ్డుపడుతోందని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు। రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన బిల్లుల్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆమోదించడం లేదన్న ఆయన బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడుతున్న బీజేపీకి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు। వరంగల్ జిల్లా హన్మకొండలో ఇందిరమ్మ గృహ ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లబ్ధిదారులతో కలిసి ఇళ్ల లోపలకు వెళ్లి వసతుల్ని పరిశీలించారు। లబ్ధిదారుల్ని పారదర్శకంగా ఎంపిక చేశామన్న మంత్రి ఏ పార్టీ కార్యకర్తని కూడా చూడలేదని తెలిపారు। గత ప్రభుత్వం 2 పడక గదుల ఇళ్లను పార్టీ కార్యకర్తలు, కొందరు ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఇచ్చిందని ఆరోపించారు। మొదటి విడతలో 4.5 లక్షల మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్న మంత్రి గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు ఎవరికీ రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదని విమర్శించారు। రేషన్ కార్డులో భార్య, పిల్లల పేర్లు చేర్చే అవకాశం కూడా కల్పించలేదని మండిపడ్డారు। రాహుల్ గాంధీని ప్రధానిని చేసి బీసీ రిజర్వేషన్లు సాధిస్తామని చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికలు ఆపుతారా అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు। రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేదెప్పుడు, బీసీ డిక్లరేషన్ అమలయ్యేదెప్పుడని ప్రశ్నించారు। బీసీల విషయంలో రేవంత్ రెడ్డి తంతు తేలిపోయిందని చెప్పారు। 42% రిజర్వేషన్లు అని బుకాయించారని, కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో కేంద్ర నాయకులతో హామీ ఇప్పించారని మండిపడ్డారు। ఇప్పుడు అసెంబ్లీ తీర్మానం, బీసీ బిల్లు, ఆర్డినెన్స్ అని చివరగా బీసీలను నమ్మించడానికి ఢిల్లీలో ధర్నా చేసి డ్రామాలాడారని ఆక్షేపించారు। తీరా బీసీ రిజర్వేషన్ల అమలు కేంద్రం ప్రధానిపై తోసి కాడి ఎత్తేశారని ప్రశాంత్ రెడ్డి విమర్శించారు। అన్ని వాస్తవాలు బయటపడేసరికి బీఆర్ఎస్ ధర్నాకు రాలేదంటున్నారని మండిపడ్డారు। రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ బీసీలకు చేస్తున్న మోసాన్ని గ్రహించి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన ప్రజల్ని కోరారు। వివేక హత్య కేసులో నిందితులంతా యథేచ్ఛగా బయటే తిరుగుతున్నారని ఆయన కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు। వాయిదాలకు నిందితులతో పాటు తాను కోర్టుకు హాజరవుతున్నారన్న ఆమె శిక్ష నిందితులకా తనకా అనేది అర్థం కావడం లేదన్నారు। మాజీ మంత్రి వివేకానందరెడ్డి జయంతి వేళ పులివెందులో ఆయన ఘాటు వద్ద సునీత దంపతులు నివాళులర్పించారు। ఇంకా ఎన్నేళ్లు న్యాయ పోరాటం చేయాలో అర్థం కావడం లేదన్న ఆమె ఎప్పటికైనా న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు। దర్యాప్తు పూర్తయిందని సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపిందన్న సునీత కానీ అసంపూర్తిగా ఉందంటూ పిటిషన్ వేసినట్లు వెల్లడించారు। ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తీరుపై సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు। పులివెందులకు చెందిన టీడీపీ నాయకుడు విశ్వనాథ్ రెడ్డిని ఫోన్లో బెదిరించారని నమోదైన కేసులో పులివెందుల పోలీసులు వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిలకు 41A నోటీసులు జారీ చేశారు। వివేక హత్య కేసులో నిందితులైన భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డిలకు పులివెందుల పోలీసులు హైదరాబాద్ వెళ్లి నోటీసులు అందజేశారు। విశ్వనాథ్ రెడ్డిని బెదిరించిన కేసులో భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, రాఘవరెడ్డి, గంగాధర్ రెడ్డిలపై కేసు నమోదు చేశారు। ఈ మేరకు ఫోన్లో బెదిరించిన అంశంపై వివరణ ఇవ్వాలని పులివెందుల పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు। కడప జిల్లా పులివెందుల మండలంలో ఏర్పాటు చేసిన టీడీపీ ఫ్లెక్సీల్ని గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టారు। పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల వేళ పలుచోట్ల రహదారికి ఇరువైపులా టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలు కట్టారు। 4 రోజుల నుంచి ఈ ప్రాంతంలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతుండగా పులివెందుల మండలం కొత్తపల్లి వద్ద కట్టిన టీడీపీ ఫ్లెక్సీల్ని ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు కాల్చేశారు। ఈ వ్యవహారంపై తెలుగుదేశం శ్రేణులు పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేశారు। మే నెలలో జరిగిన మహానాడు సమయంలోనూ పులివెందుల్లో వరుసగా 2 సార్లు టీడీపీ జెండాలను తగులబెట్టిన ఘటనలు చోటు చేసుకున్నాయి। అప్పట్లో వైసీపీ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు। మళ్లీ టీడీపీ జెండాలు తగలబెట్టడం వెనుక వైసీపీ శ్రేణుల హస్తం ఉందని టీడీపీ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు। దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాల్లో నిన్న కురిసిన భారీ వర్షాలకు క్యుములోనింబస్ మేఘాలే కారణమని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది। క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో ఇవాళ రేపు కూడా తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది। ప్రధానంగా దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాల్లో ఇవాళ సాయంత్రం, రాత్రి వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది। ఈ నెల 13న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని
ఈ ప్రభావంతో 13 నుంచి 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అటు ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోందని, ఈ ప్రభావంతో వచ్చే 3 రోజుల వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని తెలిపింది. హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం, గట్టి జల్లు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా సహా పలు రాష్ట్రాల్లో లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల్లో నిజం ఉంటే డిక్లరేషన్పై ఆయన సంతకం చేయాలని ఎన్నికల సంఘం డిమాండ్ చేసింది. రాహుల్ గాంధీ విశ్లేషణ వాస్తవమని ఆయన నమ్మితే ఎలక్టోరల్ నిబంధనల ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలని పేర్కొంది. రాహుల్ ఆరోపించిన తప్పుడు ఓటర్ల పేర్లకు సంబంధించిన వివరాలు సమర్పించాలని కోరింది. డిక్లరేషన్పై రాహుల్ సంతకం చేయకపోతే ఆయన తన విశ్లేషణ సరికాదని నమ్మినట్లేనని వ్యాఖ్యానించింది. డిక్లరేషన్ ఇవ్వకపోతే దేశానికి రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని ఈసీ డిమాండ్ చేసింది. ఓట్ల చోరీపై రాహుల్ చేసిన ఆరోపణలపై ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా ముఖ్య ఎన్నికల అధికారులు వివరాలు కోరారు. ఎన్ని ఓట్లు తప్పుగా ఉన్నాయి, ఎన్ని ఓట్లు తప్పుగా తొలగించారనే వివరాల్ని రాహుల్ గాంధీ డిక్లరేషన్ రూపంలో ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎన్నికల సంఘం కుమ్మక్కే సార్వత్రిక ఎన్నికల ఫలితాల్ని తారుమారు చేశాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. తన ఆరోపణలకు సంబంధించి ప్రమాణపత్రం దాఖలు చేయాలన్న ఈసీ సూచనను ఆయన తప్పుపట్టారు. పార్లమెంట్లో తాను రాజ్యాంగం పట్టుకుని ప్రమాణం చేసినట్లు చెప్పారు. బెంగళూరులో నిర్వహించిన ఓట్ అధికార్ ర్యాలీలో పాల్గొన్న రాహుల్ ఢిల్లీలో నిన్న తాను విడుదల చేసిన డేటా ఆధారంగా ప్రజలు ప్రశ్నిస్తుంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్లో ఈసీ వెబ్సైట్లు మూసివేశారని తెలిపారు. ఆ డేటా ఆధారంగా ప్రజలు ప్రశ్నిస్తే తమ బండారం బయటపడుతుందనే విషయం ఈసీకి తెలుసని రాహుల్ పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ డిక్షనరీలో విజయాలు అంటే అబద్దాలు, ఉత్సవాలు అంటే అర్ధసత్యాలు, డిక్లరేషన్లు అంటే మోసమని ఆరోపించారు. కామారెడ్డి డిక్లరేషన్లో ఒక్క హామీ కూడా నెరవేర్చకుండానే సంబరాలు చేసుకోవటం రాహుల్ గాంధీకి సిగ్గుచేటని ఎక్స్లో పేర్కొన్నారు. 42% బీసీ రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ అవసరమైతే మిగతా హామీలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కాంట్రాక్టుల్లో 42% బీసీ రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వడం లేదన్నారు. 2 బడ్జెట్లు ప్రవేశపెట్టినా బీసీలకు నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. మరోవైపు కేవలం 20 నెలల్లోనే అన్ని వర్గాల్ని వంచిన రేవంత్ సర్కారు ప్రైవేటు రంగంలోని డ్రైవర్లను సైతం నట్టేట ముంచిందని కేటీఆర్ ఆరోపించారు. ఎన్నికల ముందు అసంఘటిత రంగ కార్మికులు, గిగ్ వర్కర్లకు అరచేతిలో వైకుంఠం చూపించిన రేవంత్ రెడ్డి గద్దెనెక్కాక ఉన్న పథకాన్ని కూడా రద్దు చేశారని ఆక్షేపించారు. కేసీఆర్ హయాంలో ప్రారంభించిన డ్రైవర్లకు 5 లక్షల ప్రమాద బీమా పథకం ప్రీమియం ఎగ్గొట్టారని విమర్శించారు. ప్రమాద బీమా పథకాన్ని తిరిగి ప్రారంభించి పెండింగ్ క్లెయిమ్లను వెంటనే సెటిల్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావును కలిశారు. ఇటీవల బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల ఇవాళ తార్నాకలోని రామచంద్రరావు నివాసానికి వెళ్లి కలిశారు. ఈ నెల 11న బాలరాజు బీజేపీలో చేరనున్నట్లు రామచంద్రరావు తెలిపారు. హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో చేరికల కార్యక్రమం ఉంటుందని చెప్పారు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉన్నాం, సాయంత్రం వరకు చంపేస్తామని, ఎవరు కాపాడుతారో చూద్దామంటూ తనకు ఓ నెంబర్ నుంచి ఫోన్ చేసి బెదిరించినట్టు రఘునందన్ రావు తెలిపారు. ఈసారి 9404848431 నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చినట్టు చెప్పిన రఘునందన్ రావు ఇలా తనకు బెదిరింపు కాల్ రావడం 6వ అని చెప్పారు. ఈ విధంగా తనకు ఫోన్ చేసేది తీవ్రవాదులా ఇంకా ఎవరైనానని పోలీసులే తేల్చాలని ఆయన అన్నారు. తెలంగాణలోని జనగామ జిల్లా జఫర్గఢ్ మండలంలో దారుణం చోటు చేసుకుంది. తమ్మడపల్లి ఐ గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో తల్లి, కుమార్తెలు దారుణ హత్యకు గురయ్యారు. ఘటనా స్థలాన్ని చేరుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ హత్యకు కారణాలపై సాక్ష్యాలు సేకరిస్తున్నారు. ఆస్తి, కుటుంబ కలహాలే కారణమని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. నెల్లూరు జిల్లా మనుబోలు వద్ద గంగా కావేరి ఎక్స్ప్రెస్ లో పొగలు రావడం కలకలం రేపింది. ఎక్స్ప్రెస్ రైలు ఇంజిన్ వెనక ఉన్న బోగి వద్ద ఒక్కసారిగా పొగలు రాగా వెంటనే నిలిపివేశారు. బోగి నుంచి ప్రయాణికులు బయటకు పరుగులు తీశారు. బ్రేక్స్ పట్టేయడం వల్ల చక్రాల రాపిడితో పొగలు వచ్చినట్లు సమాచారం. వెంటనే మరమ్మతులు చేయగా అరగంట తర్వాత తిరిగి రైలు బయలుదేరింది. చాప్రా నుంచి చెన్నై సెంట్రల్ కు వెళుతున్న గంగా కావేరి ఎక్స్ప్రెస్ రైల్లో ఈ ఘటన జరిగింది. సినీ రంగ కార్మికుల వేతనాల పెంపుపై వివాదం కొనసాగుతున్న వేళ చిత్ర నిర్మాతలకు తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫిలిం ఫెడరేషన్ యూనియన్లతో ఎవరూ సంప్రదింపులు చేయొద్దని ఆదేశించింది. తదుపరి సూచనలు ఇచ్చే వరకు ఆదేశాలు అమల్లో ఉంటాయని ఫిలిం ఛాంబర్ స్పష్టం చేసింది. స్టూడియోలు అనుమతి లేకుండా ఎలాంటి సేవలు అందించవద్దని తేల్చి చెప్పింది. అవుట్డోర్ యూనిట్లు అనుమతి లేకుండా ఎలాంటి సేవలు అందించవద్దని పేర్కొంది. ఈ ఆదేశాన్ని నిర్మాతలు, స్టూడియో యజమానులు తీవ్రంగా పరిగణించాలని తెలుగు ఫిలిం ఛాంబర్ సూచించింది. ఫిలిం ఫెడరేషన్ ఏకపక్షంగా సమ్మెకు పిలుపు ఇచ్చిందని స్పష్టం చేసింది.
హమాస్తో దాదాపు 2 ఏళ్ల నుంచి యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ గాజా సిటీని స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమైంది. గాజా సిటీని స్వాధీనం చేసుకోవాలనే ప్రణాళికకు ఇజ్రాయెల్ భద్రతా వ్యవహారాల కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. హమాస్ను అంతం చేసేందుకు గాజాను పూర్తి స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నిన్ననే మీడియాకు తెలిపారు. తమ లక్ష్యం నెరవేరిన తర్వాత గాజా సిటీ పాలనా పగ్గాలు స్నేహపూర్వక అరబ్ దళాలకు అప్పగించనున్నట్లు చెప్పారు. ఇజ్రాయెల్ ఇప్పటికే గాజా సిటీలోని 300ల భూభాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. గాజాలో ఐడీఎఫ్ దాడులు మరింత పెరగడం వల్ల పాలస్తీనియన్ల ప్రాణాలు, మిగిలిన 20 మంది ఇజ్రాయెల్ బందీల ప్రాణాలు ప్రమాదంలో పడనున్నాయి. భారత్పై విధించిన సుంకాలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. భారత్తో వాణిజ్య చర్చలు ఉండబోవని తేల్చెప్పారు. అమెరికాతో ఏర్పడిన వాణిజ్య ఉద్రిక్తతల్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని భారత్ భావిస్తుండగా సుంకాల వివాదం పరిష్కారం అయ్యే వరకు చర్చలు ఉండవని ట్రంప్ తన టెంపరితనాన్ని ప్రదర్శించారు. Tariffs. Do you expect increased trade negotiations, since you've announced the 50% tariff? No, not until we get it resolved. భారత్ నుంచి దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల ప్రభావం మొదలైంది. అమెరికాకు చెందిన ప్రధాన రిటైలింగ్ సంస్థలు తమ ఆర్డర్లు నిలిపివేసినట్లు తెలుస్తోంది. ట్రంప్ విధించిన 25% సుంకాలు నిన్నటి నుంచి అమల్లోకి వచ్చాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు విధించిన మరో 25% పెనాల్టీ ఈ నెల 27 నుంచి అమల్లోకి రానుంది. దిగుమతులపై సుంకాలు పెరిగినందున వాల్మార్ట్, అమెజాన్, టార్గెట్, గ్యాప్ తదితర సంస్థలు భారత్ నుంచి కొనుగోలు ఆర్డర్లు ఆపేసినట్లు తెలిసింది. తదుపరి నోటీసులు ఇచ్చే వరకు దుస్తులు, వస్త్రాల షిప్పింగ్ ఆపాలని భారత ఎగుమతిదారులకు ఆయా సంస్థల నుంచి లేఖలు, ఈమెయిల్స్ అందినట్లు తెలుస్తోంది. సుంకాలతో పడే అదనపు భారాన్ని పంచుకునేందుకు సిద్ధంగా లేని కొనుగోలుదారులు ఆ మొత్తం ఎగుమతిదారులే భరించాలని భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ట్రంప్ విధించిన సుంకాల కారణంగా అమెరికాలో భారత వస్తువుల ధరలు 30 నుంచి 35% వరకు పెరగనున్నట్లు తెలుస్తోంది. అమెరికా నుంచి 40 నుంచి 50% వరకు ఆర్డర్లు తగ్గడం సహా $4 నుంచి $5 బిలియన్ వరకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. భారత్ నుంచి విదేశాలకు ఎగుమతయ్యే దుస్తులు, వస్త్రాల్లో అమెరికా వాటా 28% ఉంది. ట్రంప్ టారిఫ్ల ఒత్తిడి మధ్య విదేశీ సంస్థాగత మదుపర్లు లాభాల స్వీకరణను కొనసాగిస్తున్న వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు చవిచూశాయి. గత సెషన్లో తీవ్ర ఒడిదుడుకుల మధ్య 79 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ విపరీతమైన అమ్మకాల ఒత్తిడితో 765 పాయింట్లు పతనమైంది. 80,000 బెంచ్ మార్క్ దిగువకు పడిపోయింది. ఉదయం 80,478 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. మొదట్లో 80,550 పాయింట్ల గరిష్ట స్థాయి నమోదు చేసింది. తర్వాత అమ్మకాల ఒత్తిడి బాగా పెరిగిన కారణంగా ఒక దశలో 79,776 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 79,858 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 233 పాయింట్లు తగ్గి 24,363 పాయింట్ల వద్ద ముగిసింది.